మన పక్కనే ఉన్న చిన్న దేశం కానీ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. రామాయణ మహాకావ్యంలో ఉన్న ప్రదేశం, టూరిస్టుల డైరీలో మస్ట్గా ఉండే లొకేషన్ అదే శ్రీలంక. శ్రీలంకలో ఏముంటుందో, ఎంత ఆకట్టుకుంటుందో ఒక చిన్న ఏవీలో చూద్దాం. భారతదేశ మ్యాప్కి దిగువన చిన్న చుక్కలా కనిపించే ఆ చిన్న దేశం వేద సమానమైన రామాయణాన్ని నేటికీ కళ్లకు కట్టినట్టు చెప్పే ప్రదేశం. శ్రీలంక అనే పేరు వినగానే రావణాసురుడు పాలించాడని, సీతాదేవి కాలుపెట్టిన ప్రదేశమని అలా అలా రామాయణ ఘట్టాలు కళ్ల ముందు మెదులుతాయి. భారతదేశం నుంచి ఇంటర్నేషనల్ టూర్ ప్లాన్ చేసేవాళ్లు మొదటిగా ఆలోచించేది శ్రీలంకనే. రామాయణ ఇతిహాసం మాత్రమే కాదు, శ్రీలంక ప్రకృతి కూడా అందుకు కారణం. కొండ కోనలతో, సాగర తీరాలతో, ఎత్తైన శిఖరాలతో, లోతైన జలపాతాలతో ఎన్ని రోజులున్నా చూడవలసినవి కొన్ని మిగిలి ఉన్నాయి అని ఊరించే అతి సుందర ప్రదేశం శ్రీలంక. బారులు తీరిన ఏనుగులు, మీదకు దూకే జలపాతాలు, విశాలమైన సముద్ర తీరాలు, ఇలా ప్రతిరోజు కొత్తగా కనిపించే వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ శ్రీలంక. సౌత్ ఇండియా కల్చర్తో మన మనసుకు దగ్గరగా, మనవారిలా అనిపించే జనాలు, అక్కడక్కడ పురాతన తెలుగు ఉనికిని చెప్పే ప్రదేశాలు, ఇలా ప్రతి ఒక్కటి ఆకట్టుకొనేలా ఉంటుంది ఆ ప్రదేశం. ఓవైపు ఇతిహాసం, మరోవైపు చరిత్ర, స్వాగతం పలికే సుందరమైన కట్టడాలు, రోజులు గడిచిన సంగతి గుర్తులేకుండా చేసే ప్రకృతి సౌందర్యం. ఒక పూర్తి కుటుంబానికి పర్ఫెక్ట్ హాలిడే స్పాట్ శ్రీలంక అని చెప్పచ్చు. వావ్, వండర్ఫుల్ ఏవీ కదా. సో చూసారుగా, పురాణాల్లో ఉన్న ప్రదేశం, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న టూరిస్ట్ స్పాట్ శ్రీలంక టూర్ గురించి మరిన్ని విశేషాలు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి రమణ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి రమణ గారు. వండర్ఫుల్ ఏవీ అండి. అంటే మేము చూసిన శ్రీలంక వేరు, ఇప్పుడు మీరు చూపించబోయే శ్రీలంక వేరు అనిపిస్తోంది చూస్తుంటే. సో శ్రీలంకని ఎందుకు ఇష్టపడుతున్నారు చాలా మంది? రెండు దేశాలు వేరు, కానీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాలు ఇవన్నీ కూడా భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఒకే విధమైనటువంటి ఆచార వ్యవహారాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే శ్రీలంక. అందుకే ఎక్కడ చూసినా మన ఇతిహాసాల కాలం నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీలంక అన్నటువంటి ఒక భూభాగాన్ని వేరే దేశం అయినప్పటికీ కూడా సాంస్కృతిక పరంగా, ఇతర అంశాల పరంగా అది భారతదేశంతోనే ఇమిడి ఉందా అన్నటువంటి విధంగా మనం తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠం మాతా శంకరదేవి ఆలయం కలిగి ఉన్నటువంటి ప్రాంతం శ్రీలంక. అందుకే ఎవరైతే 18 శక్తిపీఠాల సందర్శన చేయాలి అని భావిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మొదటగా ప్రారంభించేటువంటి శక్తిపీఠం ఎక్కడ ఉంది అంటే శంకరదేవి శక్తిపీఠం. ఒక సైడు ఆధ్యాత్మిక ఆలయాలకు సంబంధించి మన పురాణ ఇతిహాసాలు, రామాయణానికి సంబంధించినటువంటి ఎన్నో ఘట్టాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం, మరొక సైడు అద్భుతమైనటువంటి ద్వీపం, కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పర్యాటకుల్ని అనునిత్యం ఆకర్షిస్తూ ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం శ్రీలంక. వాటితో పాటు ఇటీవల కాలంలో యూరోపియన్స్ కానివ్వండి, కెనడా కానివ్వండి, అమెరికన్స్ కానివ్వండి అత్యధిక సంఖ్యలో విజిట్ చేస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం ఏది అంటే శ్రీలంక. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్రతి 15 రోజులకి అటు చెన్నై నుంచి ఇటు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఒక 70-80 మంది ప్రయాణికులు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎవ్రీ 15 డేస్కి మనం పంపించడం జరుగుతూ ఉంది. వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా తక్కువ బడ్జెట్స్, ఎంత అంటే కేవలం 57,000 నుంచి 60,000 రూపాయలు మాత్రమే ఉంటుంది ఒక 6 డేస్ ప్యాకేజీ. ఇందులోనే ఫ్లైట్ టికెట్స్, ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్లు కూడా ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తగ్గకుండా ఒక చక్కటి ఏర్పాట్లతో హిల్టన్ హోటల్స్తో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవ్రీ మంత్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి శ్రీలంక వెళ్ళేటువంటి పర్యాటకుల సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది. సో రమణ గారు, మీరు ఇందాక అన్నట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది, లేకపోతే ఒక యాంప్యూల్ టైం ఉంటుంది, ఇన్ని డేస్ అని పెట్టుకుంటూ ఉంటారు. సో దాని ప్రకారం ప్లాన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. శ్రీలంకకు సంబంధించినంత వరకు మనం ఇదివరకు అనుకున్న విధంగా ప్రతి ఒక్కరి బడ్జెట్స్కి అనుగుణంగా టూర్స్ని ప్లాన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కంట్రీ శ్రీలంక. అందువల్ల ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఒక 6 డేస్ ప్యాకేజీని ఏర్పాటు చేసి, ఈ 6 డేస్ సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో వెళ్తే మనం అనుకున్నటువంటి ప్లేసెస్ అన్నీ చూడలేమేమో,
అన్నటువంటి ఆలోచన కూడా చాలా మందిలో ఉంటుంది. అలా కాకుండా అందులో రామాయణానికి సంబంధించిన సర్క్యూట్స్తో పాటు బెంటోటా, కొలంబో, అదేవిధంగా క్యాండీ, సిగిరియా లాంటి ఏవైతే నేచర్కి సంబంధించి, బీచెస్కి సంబంధించి, వాటితో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్యాకేజీలో కలిపి, మేము ప్యాకేజీలో పోయాము, మాకు కేవలం టెంపుల్స్ మాత్రమే చూపించారు అన్నటువంటి పరిస్థితి లేకుండా ఒక హాలిడే ప్యాకేజ్లో ఎంజాయ్ చేయాలనుకున్నా మనం ఫిక్స్డ్ డిపాజిట్స్లో వెళ్ళొచ్చు, ఒక నార్మల్ ప్యాకేజ్లో వెళ్ళాలనుకున్నా మన దాంట్లో వెళ్ళొచ్చు. ఇలా కాకుండా ఎవరైనా ఒక 3 days 4 days కొలంబో, యాలా, బెంటోటా, క్యాండీ ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళాలి అని కోరుకున్న కస్టమైజ్డ్ టూర్స్ను కూడా శ్రీలంకలో మనం ఏర్పాటు చేస్తూ, శ్రీలంకలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఎంప్లాయీస్ కూడా అక్కడే ఏర్పాటు చేసి ఒక 2 మొదలుకొని 200 మంది యాత్రికుల వరకు ఎంతమంది వచ్చినా వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా శ్రీలంకకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పైగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 1.5 నుండి 2 గంటల వ్యవధిలో రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం శ్రీలంక. కాబట్టి చాలామంది ప్రయాణికులు శ్రీలంకను చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ మనం చూస్తే కేరళకు సంబంధించిన నేటివిటీ, తమిళనాడుకు సంబంధించినటువంటి ఆలయాలు, గోవాకు సంబంధించినటువంటి బీచెస్, అంటే మన భారతదేశంలో ఏ విధమైనటువంటి పర్యాటక ప్రదేశాలు అన్నీ ఉన్నాయో వాటన్నిటినీ కూడా కలగలిపి ఒకేసారి విజిట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా మనం శ్రీలంకని చెప్పొచ్చు. సో రమణ గారు, కస్టమైజ్డ్ ప్లాన్స్ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్ళాలనుకున్నప్పుడు ఆబ్వియస్గా కస్టమైజ్డ్ ప్లాన్ కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. దట్స్ వండర్ఫుల్ పాయింట్ అండి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫుడ్ కానీ లేకపోతే కరెన్సీ కానీ శ్రీలంకది డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అది ఎలా ప్లాన్ చేస్తారు? ఒక శ్రీలంకని మాత్రమే కాదండి, ఇటీవల కాలంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ దాదాపుగా 100 పైచిలుకు కంట్రీలకు సంబంధించి, ముఖ్యంగా ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రపంచమంతా కూడా ఒక కుగ్రామం అయిపోయింది. పర్యాటకుల యొక్క సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూ ఉంది. వర్తమాన కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి, ఎందుకంటే భారతీయులు అనాది కాలం నుంచి టూరిజం మీద కానీ, యాత్ర చేయడం కానీ, తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ ఎక్కువగా చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి ప్రజలు మనం అందరం కూడా. మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ టూరిజం మీద ఎక్కువ మంది ఆసక్తి పెరుగుతూ ఉంది. అందుకు అనుగుణంగానే చూడండి, ఎప్పుడు లేనటువంటి విధంగా యూరప్ నుంచి, ఫ్రాంక్ఫర్ట్ నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ డైరెక్ట్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా ఆస్ట్రేలియాకి సంబంధించిన విమాన సర్వీసులు పెరిగాయి. భారతదేశం సమీపంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా 3-4 గంటల వ్యవధిలో కొన్ని నెంబర్ ఆఫ్ సంఖ్యలో విమాన సర్వీస్ని మనకు ముఖ్యంగా సౌత్ ఇండియాకి సంబంధించి అందుబాటులో తీసుకొని వచ్చాయి. అంటే ఇవన్నీ కూడా దేనికి ప్రతీక అంటే మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళేటువంటి పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. మరి దానికి అనుగుణంగా ఆ పర్యాటకులు ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే 2 విషయాలు. ఒకటి వీసా, 2 అకామిడేషన్, 3 వచ్చేసి ఫుడ్. మీరు చెప్పినటువంటి విధంగా ఫుడ్కి సంబంధించి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఏదో 1-2 రోజుల వరకు అయితే ఏదైనా మేనేజ్ చేయగలం. కానీ ఒక 5 days 10 days 6 days 15 days అట్లా అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు మన సౌత్ ఇండియన్ ఫుడ్ లేకపోతే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కటి భోజన సదుపాయాలు ఏవైతే ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయో శ్రీలంకలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, ఇంగ్లాండ్లో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, న్యూజిలాండ్లో కానివ్వండి, వియత్నాంలో కానివ్వండి, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇండియన్ ఫుడ్ దొరకదేమో అన్నటువంటి పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. చాలా చక్కటి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఏ ఒక్క వ్యక్తి కూడా భోజన సదుపాయాల విషయంలో ఇబ్బంది పడేటువంటి విషయం అదర్ కంట్రీస్లో రాకుండా, ఇప్పటి వరకు చాలా కంట్రీస్ని చాలామంది ప్రయాణం చేసి ఉంటారు. వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి ఫుడ్స్లో కొన్ని విధాల ఇబ్బంది పడే పరిస్థితి కల్లారా చూసింటారు. ఈవెన్ వియత్నాంకి సంబంధించి కూడా మొన్నటి వరకు వియత్నాం ఫుడ్డే తీసుకోవాలి, అక్కడ ఫెసిలిటీస్ లేవు, రెస్టారెంట్స్ లేవు అని చెప్పేసి. కానీ ఇటీవల కాలంలో ప్రతి ప్రాంతంలో ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఒక ప్రయాణికుడు బయటకు వెళ్ళాలి అనుకుంటే తనలో వచ్చేటువంటి మొట్టమొదటి క్వశ్చన్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఏ ప్లేసెస్ సైట్ సీయింగ్ వెళ్ళాలి, అకామిడేషన్ ఎట్లా ఉంటుంది, అండ్ సైట్ సీయింగ్ వెళ్ళడానికి ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అట్రాక్షన్స్కి ఉన్నటువంటి కాస్ట్ ఏంటి, ఇలా చాలా రకాలైనటువంటి ఆలోచన వాళ్ళ మధ్యలో రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఒక్కసారి ప్యాకేజీ బుకింగ్ చేసుకుంటే అది కస్టమైజ్డ్ టూర్ అయినా, ఇండివిజువల్ టూర్ అయినా, లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా, తను ఏ టూర్కి అయితే కస్టమర్ వెళ్ళాలని భావిస్తూ ఉంటాడో తాను టూర్కి మొత్తం ఆ ప్యాకేజ్లోనే వచ్చేటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ డిజైన్ చేయడము. ఒకవేళ వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన విధంగా ఒక ఫ్యామిలీ ఒక 3 members 4 members 5 members శ్రీలంక కానీ, వియత్నాం కానీ, వాట్ ఎవర్ ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళారు.
ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళని ప్రతిరోజు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఎక్కడ ఎలాంటి గైడెన్స్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం అనేది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ జరుగుతుంది. కాబట్టి ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ వెళ్ళేటువంటి పర్యాటకుల సంఖ్య ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో విపరీతంగా పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఇదివరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసిందే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. శ్రీలంక వెళ్ళాలి అంటే కస్టమర్ అనుకున్న టైం, కస్టమర్ కోరినటువంటి టైం, ఆ రోజు ఉన్నటువంటి ఫ్లైట్ టికెట్స్, ఆ రోజు ఉన్నటువంటి యూఎస్డి రేట్స్, ఇలా కస్టమర్ యొక్క బడ్జెట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎవ్రీ 15 డేస్కి 57,000 రూపాయలు కరెన్సీ రేట్స్ ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. కరెన్సీ ఎలా మార్పులు చోటు చేసుకుంటూ ఉందో ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక రేట్ రిలీజ్ చేసింది అంటే సంవత్సరం మొత్తం ఒకే విధమైనటువంటి స్థిరమైనటువంటి రేట్స్తో సాధారణ మధ్యతరగతి ప్రజలు సైతం తన బడ్జెట్స్కి అనుగుణంగా ఆర్వీ ట్రావెల్స్ శ్రీలంక వెళ్తే ఇంత ప్యాకేజ్, థాయిలాండ్ వెళ్తే ఇంత ప్యాకేజ్, సింగపూర్ వెళ్తే ఇంత ప్యాకేజ్ అన్నటువంటి విధంగా ప్యాకేజ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. పైగా ట్రావెల్ ఎక్స్పో 2026 రన్నింగ్లో ఉంది. ఆర్వీ ట్రావెల్స్కి సంబంధించిన 12 కార్యాలయాలు ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, హైదరాబాద్ కానీ, విశాఖపట్నం, ఒంగోలు, భీమవరం, విజయవాడ, బెంగళూరు, ఏ ప్రాంతం ఏ ఆఫీస్కైనా లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా అయినా సరే ఈ టైంలో ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో బుకింగ్ చేసుకునేటువంటి కస్టమర్స్కి డొమెస్టిక్ ప్యాకేజీ అయితే 10%, ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అయితే 5% ప్రత్యేకంగా డైరెక్ట్ డిస్కౌంట్ సదుపాయాన్ని కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ఎన్నో ఫెసిలిటీస్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కస్టమర్స్ కోసం, పర్యాటకుల కోసం అందుబాటులో తీసుకుని వస్తుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ యొక్క ఆధ్వర్యంలో శ్రీలంక యాత్రకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఫోన్ చేయవలసింది తెలియజేస్తూ ఉన్నాను. ట్రావెల్ చేసే వాళ్ళకుండే ఒక బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే, మీరు ఎవరినైతే మాకు గైడ్గా ఇస్తున్నారో వాళ్ళు ఆ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు మాకు ఇబ్బంది అవుద్ది కదా అనేది వాళ్ళ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది. చాలా రకాలైనటువంటి ఛాలెంజ్ అండి. ఒక గైడ్ అని మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో కస్టమైజ్డ్ ప్యాకేజెస్ వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్స్ అందుబాటులోకి లేకపోవడం, ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా పర్యాటకుల మీద ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి అంశం మనం చూస్తూనే ఉన్నాం. ప్రైస్ తక్కువ అని చెప్పేసి చాలామంది ఆ సైట్స్లో వెళ్ళి బుకింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వెహికల్స్ అందుబాటులో లేక, అకామిడేషన్ అందుబాటులో లేక చాలామంది ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా మనం ఫేస్ చేసి చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏదైతే మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ రన్ చేస్తూ ఉన్నామో ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది హైదరాబాద్ నుండి కానీ, బెంగళూరు నుండి కానీ, చెన్నై నుండి కానీ వీళ్ళతో పాటే కలిసి ట్రావెల్ అవుతూ వారం రోజులు ఉన్నా, 5 డేస్ ఉన్నా, 10 డేస్ ఉన్నా, ఎన్ని రోజుల ప్యాకేజ్ అయితే మనం కల్పిస్తూ ఉన్నామో మొత్తం ఎంటైర్ టూర్ అంతా ఉండి తిరిగి మళ్ళీ ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చేంత వరకు ఆర్వీ ట్రావెల్స్ మన తెలుగు గైడ్సే మీకు అందుబాటులో ఉంటారు. ఇటువంటి పరిస్థితి ఒక్క మన కంపెనీ మాత్రమే ఏర్పాటు చేస్తూ ఉంది అప్ టు యూరప్ వరకు. ఇవాళ యూరప్ వెళ్ళాలి అనుకున్న స్థానిక గైడ్స్తో పాటు ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆస్ట్రేలియా వెళ్ళాలనుకున్న సేమ్ ప్రొసీజర్, జపాన్ వెళ్ళాలనుకున్న సాధారణంగా జపాన్ లాంటి కంట్రీస్లో తీసుకుంటే అక్కడ ఇంగ్లీష్ కూడా వచ్చే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని స్పెయిన్ లాంటి కంట్రీస్ కానీ, పోర్చుగల్ లాంటి కంట్రీస్ కానీ, నార్వే, డెన్మార్క్, స్వీడన్ ఇటువంటి కంట్రీస్లో ఏమవుతుందంటే స్థానిక లాంగ్వేజ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ అక్కడ చాలామందికి ఇంగ్లీష్ కూడా వచ్చే పరిస్థితి మనకు అల్పంగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి చోట కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మన ఆర్వీ ట్రావెల్స్ సంబంధించినటువంటి తెలుగు గైడ్స్ వాళ్ళతో పాటు వెళ్తూ అన్ని ప్రాంతాలు కూడా చక్కగా చూసేటువంటి విధంగా, ఎందుకంటే ఒక ప్రాంతం వెళ్ళిన తర్వాత చాలా రకాలైన అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ అట్రాక్షన్స్ కూడా తప్పనిసరిగా ఏ టైంలో వెళ్ళాలి, ఎలా చూడాలి, ఏ టైంలో వెళ్తే కంఫర్టబుల్గా ఉంటుంది, ఇటువంటి అన్ని అంశాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడానికి గైడింగ్ వ్యవస్థను కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ టూర్కి వెళ్ళొచ్చు అంటారు? సాధారణంగా శ్రీలంకకు సంబంధించి అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక టూర్స్కు సంబంధించి చాలామంది ఇటీవల కాలంలో శంకరీమాత శక్తిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ శంకరీమాత ఆలయానికి సంబంధించినటువంటి ఎన్నో హోమాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి టూర్స్ కూడా మనము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాటితో పాటు హాలిడే ప్యాకేజెస్ సంబంధించి పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే యాలా, క్యాండీ, బెంటోటా లాంటి ప్రాంతాలకు సంబంధించి కస్టమైజ్డ్ టూర్స్ను కూడా మనం ఫ్యామిలీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి శ్రీలంకకు సంబంధించి ఏజ్ లిమిట్స్ అని కానీ ఇతరత్ర అని కానీ ఏమీ అవకాశం లేదు. పైగా ఇటీవల కాలంలో శ్రీలంక ప్రభుత్వం వారు, శ్రీలంక టూరిజం వాళ్ళు భారతదేశం కస్టమర్స్ యొక్క ఆసక్తిని, భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటకులకు ఇంపార్టెన్స్ దృష్టిలో ఉంచుకొని 2024 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 6 నెలలు పొడిగించుకుంటూ ఎవరైతే భారతీయ పర్యాటకులు శ్రీలంకకు వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత వీసా సదుపాయాన్ని కల్పించింది. కాబట్టి వీసా అన్నటువంటి అంశమే లేకుండా మన దగ్గర పాస్పోర్ట్ ఉంటే చాలు,
టికెట్ తీసుకుని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. అంత సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఒక శ్రీలంక మాత్రమే కాదు, ఇటీవల కాలంలో మొదటిగా శ్రీలంక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ దాని తర్వాత మలేషియా స్టార్ట్ అయింది. ఒకప్పుడు మలేషియా వీసా తీసుకోవాలి అంటే 5 days 6 days కొన్ని వీసాలు రిజెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండేది. దాంతోపాటు ఫిలిప్పీన్స్ కూడా ఇటీవల కాలంలో భారతీయులకి ఉచిత వీసా సదుపాయాన్ని కల్పించేసింది. థాయిలాండ్ ఉచిత వీసా సదుపాయాన్ని కల్పిస్తూ ఉంది. బాలి కూడా సేమ్. ఇలా చాలా కంట్రీస్ భారతీయ పర్యాటకుల యొక్క ఇంపార్టెన్స్ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు వచ్చేటువంటి కంట్రీస్కి వచ్చేటువంటి పర్యాటకులందరికీ కోసం సాదర స్వాగతం పలుకుతూ ఉచిత వీసా సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. కాబట్టి ఎవరైనా దక్షిణ భారతదేశం నుంచి అన్ని ఎయిర్పోర్ట్ల నుంచి హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, తర్వాత బెంగళూరు, ఇలా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒకవైపు శ్రీలంకన్ ఎయిర్లైన్స్ వారు, మరొక వైపు ఇండిగో ఎయిర్లైన్స్ వారు కూడా డైరెక్ట్ విమాన సర్వీసులు అందుబాటులో తీసుకుని వస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి బౌద్ధ మతాన్ని ఆచరించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ టూత్రిలిక్ టెంపుల్ అన్నది చాలా ఇంపార్టెంట్ టెంపుల్. అక్కడికి వెళితే ఒక అంతర్జాతీయ బౌద్ధ సమాజాన్ని మనం చూడడానికి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రత్యేకంగా మనం శ్రీలంక గురించి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 4 రోజులు లేదా 3 days నుంచి 13 days వరకు శ్రీలంకలో పర్యటించడానికి అవకాశం ఉన్నటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా తక్కువ బడ్జెట్స్లో ఇతర కంట్రీస్కి వెళ్ళాలి, ఏ విధమైనటువంటి వీసా డిస్టర్బెన్సెస్ లేకుండా చక్కటి ఫారెన్ ఫెసిలిటీస్తో టూర్ని ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చేటువంటి డెస్టినేషన్ ఏది అంటే శ్రీలంక అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి మనకు కనిపించదు. సో రమణ గారు, ఏ మంత్లో ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు శ్రీలంక టూర్కి? సేమ్ భారతీయ మూలాలు కలిగి ఉన్నటువంటి ప్రాంతం, భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో సేమ్ ఒకే విధమైనటువంటి అక్షాంశ రేఖాంశాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనకున్నటువంటి వాతావరణ కండిషన్స్ అక్కడ ఉంటాయి. మోస్ట్లీ మే జూన్ సమ్మర్ యాక్టివిటీస్ కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మిగతా అన్ని సందర్భాలలో కూడా ఈవెన్ మేలో జూన్లో వెళ్ళకూడదని కాదు, ఆ టైంలో కొంచెం సీసోర్ కాబట్టి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందన్నటువంటి ఒక సందర్భం తప్పితే మిగతా అన్ని టైంలో 365 రోజులు శ్రీలంక అనేది బెస్ట్ డెస్టినేషన్గా విజిట్ చేయడానికి మనం చెప్పొచ్చు. సాధారణంగా తీసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మెయిన్ సీజన్గా చెప్పొచ్చు. ఎందుకంటే వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పర్యాటకులు ఆ టైంలో అక్కడికి రావడానికి ఎక్కువగా అవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి అది మెయిన్ సీజన్గా చెప్పొచ్చు. అలా అని 365 రోజులు కూడా శ్రీలంక ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో ఒక పర్టికులర్ మంత్లో కనుక ప్లాన్ చేసుకుంటే ఎన్ని రోజుల ముందు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందంటారు? సాధారణంగా ఇక్కడ ఏం చేస్తున్నామంటే అండి, మనం చూస్తున్నాం శ్రీలంకకు సంబంధించి ఒక హైదరాబాద్ నుంచి కస్టమర్ ఒక 1 month 2 months ముందు ప్లాన్ చేసుకున్నా, 15 days ముందు ప్లాన్ చేసుకున్నా, చక్కగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో అయితే మాత్రం టికెట్స్ దొరుకుతాయి. కానీ ఇండివిజువల్గా ప్లాన్ చేసుకునేటువంటి ఏ గెస్ట్కైనా నేను చెప్పేది ఒకటే, మీరు కూడా ఆన్లైన్ మొబైల్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఒక 10-15 రోజుల ముందు మీరు చెక్ చేసుకుంటే 30,000-35,000 ఫ్లైట్ టికెట్ వచ్చేటువంటి పరిస్థితి. అంటే లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఫ్లైట్ టికెట్స్ కూడా ఆకాశం లాంటిటువంటి ధరలు పలుకుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో నేనేం చెప్తున్నానంటే ప్రతి నెల ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 57,000 రూపాయలకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ టూర్ ఇస్తూ ఉంది. ఇందులో 6 days ప్యాకేజీ, 5 nights అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, ఫ్లైట్ టికెట్స్, వాటితో పాటు చక్కగా టూర్ గైడ్స్, ఇలా ఎవ్రీ 10-15 daysకి ఒక ట్రిప్ మనం అందిస్తూ ఉన్నాం. 10 రోజుల ముందు బుక్ చేసుకున్న ఆర్వీ ట్రావెల్స్లో మీకు టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అంటే మీ యొక్క బడ్జెట్స్ ఎక్కడ కూడా పెరగకుండా, లాస్ అవ్వకుండా కంఫర్టబుల్ జర్నీ ఏర్పాటు చేసే విధంగా చెన్నై నుంచి ఇస్తూ ఉన్నాం, హైదరాబాద్ నుంచి ఇస్తూ ఉన్నాం, బెంగళూరు నుంచి ఇస్తున్నాం. కాబట్టి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైనా సరే వాళ్ళ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బుకింగ్ చేసుకోవడానికి 10 days నుంచి ఒక 2 months లోపల ఎప్పుడైనా బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. పైగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాలు మీకు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. ట్రావెల్ ఎక్స్పో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరైనా నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు శ్రీలంక వెళ్ళాలి అనుకున్నా ఇప్పుడు బుక్ చేసుకుంటే 5% డిస్కౌంట్ కూడా పొందేటువంటి అవకాశం మీకు ఈ ట్రిప్ ద్వారా లభ్యమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ట్రావెల్కి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా మీరు వాళ్ళని ప్రిపేర్ చేసి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది, అండ్ అరైవల్ కోడ్స్ ఏంటి, అక్కడ దిగిన తర్వాత వీసాకు సంబంధించినటువంటి ఒకవేళ వీసా ఫ్రీ ఉన్నప్పటికీ కూడా శ్రీలంకకు సంబంధించి ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ శ్రీలంక, ఒకవేళ ఇతర కంట్రీస్కి వెళ్ళినా, ఇవాళ యూరోప్ లాంటి కంట్రీస్ తీసుకున్న చాలా మంది ఇటీవల కాలంలో యూరోప్ వీసా రిజెక్ట్ అవుతుంది, యూకే వీసా రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది? ప్రాపర్ ప్రభుత్వం వాళ్ళు, అక్కడ స్థానిక ప్రభుత్వం వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో వాటన్నిటినీ కూడా మనం ప్రొవైడ్ చేసినప్పుడు వీసా రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు. అటువంటివి ఏవి కూడా
సగం సగం నాలెడ్జ్తో చేస్తూ ఉండడం వల్ల చాలామందికి రిజెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ప్రత్యేకమైనటువంటి వీసా డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసి యూరోప్ కానీ యూకే కానీ ఇతరత్ర కంట్రీకి వెళ్ళేటువంటి వాళ్ళకి కూడా ఎలాంటి వీసా రిజెక్షన్స్ మ్యాక్సిమం లేకుండా మనం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో రమణ గారు, శ్రీలంకతో పాటు ఇంకా ఎలాంటి ఇంటర్నేషనల్ టూర్స్ ఉన్నాయి? ఇంటర్నేషనల్ టూర్స్కు సంబంధించి 2026 చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఇయర్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ భావిస్తూ ఉంది. ఎందుకంటే 2026 మలేషియా టూరిజంకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఇయర్గా మలేషియా టూరిజం అనౌన్స్ చేసింది. అలాగే 2026లో వీలైనంత మంది ఎక్కువ మంది ప్రయాణికులను ఇంటర్నేషనల్ టూర్స్కి దగ్గర చేయాలి అన్నటువంటి ఆలోచనతో ముందస్తు ప్రణాళికతో వియత్నాం కానివ్వండి, కంబోడియా కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, మలేషియా కానివ్వండి, మాల్దీవ్స్ కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్లో దాదాపు 38 కంట్రీస్ ఉన్న యూరోప్లో, ఆ యూరోప్లో ఉన్నటువంటి నార్వే, స్వీడన్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇలా అన్ని ప్రదేశాలకు సంబంధించి ఎవరైతే మన సౌత్ ఇండియా నుంచి ముఖ్యంగా మన తెలుగు ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్నారో కస్టమర్స్, వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సౌకర్యాలతో చక్కటి ఏర్పాట్లతో ప్రతి ఒక్క సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా యూరోప్ వెళ్ళేటువంటి విధంగా ప్లాన్ చేసుకుంటూ అన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంటర్నేషనల్ టూర్స్ దాదాపు 100 పైచిలుకు కంట్రీస్కి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్తో పాటు కస్టమైజ్ టూర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి 2026 మీ బకెట్ లిస్ట్లో ఏ కంట్రీ ఉన్నా ఒక్కసారి బయట మార్కెట్తో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి కూడా చెక్ చేసుకోండి. చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు ట్రావెల్ టైమ్స్. చూస్తూనే ఉండండి TV9.